ఏమడిగినామంటే సెక్రటేరియట్ ముందు అమరజ్యోతి ఉంటుంది. జోహారులు జోహారులు అమరులకు జోహార్, వీరులకు జోహార్. ఒకసారి కేసీఆర్ గారు చెప్పిన నాకు, ఆయన నేను హెలికాప్టర్లో ప్రయాణం చేస్తున్నాం, మహబూబాబాద్ నుంచి ఖమ్మం వరకు ఆకుపచ్చ తివాచి పరిచినట్టుంది. అది చూస్తూ ఆయన అన్నాడు, శ్రీనివాస్ మీరు జోహార్లు పాటలు పాడతారు కదా, కనుపాప చూపుల్ల కన్నీటి పాటల్ల ఎన్నీల దీపాల ఎలుగులై నోళ్లకు ఏటి పాయల నీటి ఊటల జోహార్, గట్ల మీది గట్టి చిలుకల జోహార్, చిలుకల జోహార్, వరి మొలకల జోహార్, జోహారులు జోహారులు జోహార్, వీరులకు జోహార్. చిలుకల జోహార్, వరి మొలకల జోహార్ అని మీరు పాడతారు కదా. ఇదిగో చూడు, మహబూబాబాద్ నుంచి ఖమ్మం వరకు కూడా చెక్ డ్యాంలన్నీ నిండి ఉన్నాయి, ఆకేరు అద్భుతంగా పారుతున్నది. ఆ కాళేశ్వర జలాలు వచ్చి ఈ మహబూబాబాద్ ప్రాంతాన్ని, ఈ వాగులలో ఆ నీళ్లు వచ్చినాయి. ఫలితంగా ఈ ప్రాంతం అంతా సస్యశ్యామలంగా కనబడుతుంది. ఎక్కడ చూసినా వరి మొలకలు కనబడుతున్నాయి. ఇగో ఇదే అమరులకు నిజమైన వరి మొలకల జోహార్ అని చెప్పిండు ఆయన కేసీఆర్ నాకు. అది చూపిస్తూ ఇది వరి మొలకల జోహార్, ఇది నిజంగా అమరులకు మనం అర్పించవలసిన జోహార్ అని ఆయన అన్నారు. అమర జ్యోతి అని ఒకటి కట్టుకున్నాం మనం. దాంట్లో మన ఆలోచన ఏముండే అంటే, హైదరాబాద్కి ఎవరైనా సందర్శకులు వస్తే ఆ అమర జ్యోతి లోపలికి పోతే మన తెలంగాణ చరిత్ర అంతా అక్కడ కనబడాలి అనుకున్నాడు కేసీఆర్ గారు. అక్కడ ఫోటో గ్యాలరీ పెట్టాలి, ఆర్ట్ గ్యాలరీ పెట్టాలి, ఒక మంచి సినిమా చూపించాలి, అక్కడికి వచ్చిన వాళ్ళకు ఒక డాక్యుమెంటరీ సినిమా చూపించాలి తెలంగాణ ఉద్యమం గురించి అని ఆయన అనుకున్నాడు. సరే, కాలమో కర్మమో మన ప్రభుత్వం రాలే, భవనం కట్టగలిగినాం కానీ లోపల అవన్నీ పెట్టేంత అవకాశం మనకు రాలే. సరే, ఈ దౌర్భాగ్యం ఇవాళ తల మీదకి వచ్చింది. దౌర్భాగ్యుడు ముఖ్యమంత్రి అయిండు. ఇప్పుడు ఈయన అమరజ్యోతిలో అది పెట్టే ఆలోచన ఏమైనా చేస్తున్నాడా? లేదు. ఆ అమరజ్యోతికి సెక్రటేరియట్కు మధ్యలో ఒక ఐలాండ్ ఉంది, ఒక మంచి స్థలం ఉంది. అక్కడ గొప్పగా తెలంగాణ తల్లిని ప్రతిమను, చాలా ఎత్తైన ప్రతిమను మనం పెడితే టీవీగా ఉన్నటువంటి సెక్రటేరియట్, దాని ఎదురుగా అద్భుతంగా తెలంగాణ తల్లి, వెనుక అమరజ్యోతి, అటు అంబేద్కరు, ఇటు హుసేన్ సాగర్ లో బుద్ధుడు, ఎంత అద్భుతంగా ఉంటాయి ఈ పరిసరాలంతా అని కలగన్నాడు కేసీఆర్. అది మొత్తం కూడా ఒక, అటు దళిత అస్తిత్వానికి ప్రతీకగా అంబేద్కర్, తెలంగాణ అస్తిత్వానికి ప్రతీకగా తెలంగాణ తల్లి, అమరుల త్యాగానికి గుర్తుగా అమరజ్యోతి, మన తెలంగాణ సాధికారత గుర్తుగా సెక్రటేరియట్, ఇది అద్భుతంగా ఉంటుందని ఆయన అనుకుంటే, ఇవాళ ఈయనొచ్చి ఆ ఐలాండ్లో ఏం పెడతా అంటాడు? మనం తెలంగాణ తల్లిని పెట్టమంటే ఆయనేమో రాహుల్ గాంధీ తండ్రిని పెడతా అంటాడు. అక్కడ ఉండాల్సింది తెలంగాణ తల్లా, రాహుల్ గాంధీ తండ్రా? రాజీవ్ గాంధీకి తెలంగాణ చరిత్రకి ఏమైనా సంబంధం ఉందా? అసలు 69 ఉద్యమం నాటికి చిన్న పిల్లగాడు రాజీవ్ గాంధీ, మన ఉద్యమం నాటికి బతికేలేడు. పాపం ఆయనను మనం ఏమి తక్కువ చేయడానికి నేను అనటం లేదు. ఆయన పాపం ప్రధానిగా ఉన్నాడు, తప్పులో ఒప్పులో నాయకుడు అన్నాక చేస్తారు. ఆ తప్పప్పులు ఏమో కానీ ఆయన ప్రాణం బలిదానం అయిపోయింది పాపం, దేశ ప్రధానిగా ఉన్నందుకు. ఆయన విగ్రహం పంజగుట్టలో ఉంది. మనం వచ్చే ఈ రహదారికి రాజీవ్ రహదారి అని పేరు పెట్టుకున్నాం, అప్పుడే పెట్టినారు కాంగ్రెస్ వాళ్ళు. ఎయిర్పోర్టుకు రాజీవ్ గాంధీ పేరే ఉంది. కావాలని ఎక్కడ తెలంగాణ తల్లిని నిర్ణయించినా అక్కడ కంట్లే గుచ్చినట్టు చేయాలి. కేసీఆర్ ఏం చేస్తానన్నాడు, అది వద్దనాలే అని తీసుకొచ్చి అక్కడ నేను రాహుల్ గాంధీ తండ్రి విగ్రహం పెడతా అని కూర్చున్నాడు. సరే, మనం అందరం గట్టిగా లేచి అడిగినాం. మనందరం మాట్లాడితే బీఆర్ఎస్ వాళ్ళ పంచాయతీ అని పక్కకు పెడదాం అనుకున్నాడు. కానీ వాళ్ళు ఒక 50 మంది దాకా రచయితలు లెటర్ రాసింది. అందులో హరగోపాల్ లాంటి పెద్దలు కూడా రాశారు, అయ్యా రేవంత్ రెడ్డి ఈ ఆలోచన కరెక్ట్ కాదయ్యా. సిద్ధారెడ్డి గారు లాంటి కవులు రాసినారు, గోరటెంకన్న లాంటి వాగ్గేయకారులు రాసినారు, ఇంకా అనేక మంది, మల్లెపల్లి లక్ష్మయ్య గారు లాంటి జర్నలిస్టు రాసినారు, అల్లా నారాయణ గారు రాసినారు. వీళ్ళందరూ రాసేవారు కల్లా డిఫెన్స్లో పడ్డాడు.
డిఫెన్స్ లో వాడు ఇప్పుడు కొత్త పాట ఎత్తుకున్నాడు. ఏంటంటే అవతలనే ఎందుకు పెట్టాలి, లోపల పెట్టొచ్చు కదా, లోపల పెడతా అని మాట్లాడుతున్నాడు ఇవాళ. అంటే చాలా తెలివిగా ఎప్పటికప్పుడు కోర్స్ కరెక్షన్ చేసుకుంటాడు. మనం గట్టిగా అనగానే కోర్స్ కరెక్షన్. అంటే ఎవరో ఉన్నారు పోయినరు, అరే బాబు నీ పరువు పోతుందిరా నాయన, తెలంగాణ తల్లిని పెట్టా అంటే ఎట్లా అని. మొత్తానికి ఏంటంటే ఇప్పుడు అక్కడ అసంబద్ధంగా మాత్రం రాజీవ్ గాంధీని అక్కడికి తెచ్చిపెడుతున్నాడు, ఆ ఆవరణలోకి ఆయనను తెచ్చిపెడుతున్నాడు. సరే మొత్తానికి ఏంటంటే తెలంగాణ తల్లిని లోపలైనా పెడతా అని అనవలసి వచ్చింది. ఎందుకు అనవలసి వచ్చిందంటే మనం ధర్మం మాట్లాడినాం గనక ఇవాళ రేవంత్ రెడ్డి అనవలసి వచ్చింది. ఇది ఒకటే కాదు, రాంగనే కేసీఆర్ ఆనవాళ్ళు మలిపేస్తా అనే పిచ్చితో కాకతీయుల తోరణం తీసేస్తా అన్నాడు. కాకతీయ తోరణం రాజుల గుర్తు ఇది తీసేస్తా అన్నాడు. కాకతీయుల తోరణం అనేది మన తెలంగాణ వైభవానికి సంకేతం. అద్దీశేషుడు ఏందా అని ఒక్కరు కాదు అనేక మంది గడ్డి పెట్టిండ్రు ఈ ముఖ్యమంత్రికి. గడ్డి పెట్టి చార్మినార్ తీసేస్తా అన్నాడు. చార్మినార్ ఏందది, అదట రాజుల వైభవాలు వాళ్ళ విలాసాల గుర్తు అన్నాడు. ఈయన చరిత్ర తెలియదు, పాడి జ్ఞానం లేదు. ఓ ఎమ్మెల్యే లేచి నిజాం రాజుల గుర్తులు ఉండనీయం అంటాడు. చార్మినార్ను నిజాం రాజులు కట్టలే, కుతుబ్ షాహీలు కట్టిరు. ఎవరు చెప్పాలి వీళ్ళకి 5వ తరగతి సాంఘిక శాస్త్రం? 5వ తరగతి సాంఘిక శాస్త్రం తీసుకుపోయి కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఇచ్చి చదువుకోమనాలి. మరి బాబు చార్మినార్ ఎవరు కట్టిండ్రో తెలుసుకోండి నాయన. ఆ చార్మినార్ కూడా అది ప్రేమ పురాణాలో విలాసాల కోసమో కట్టింది కాదు. హైదరాబాద్లో ప్లేగు వ్యాధి వచ్చి ప్రజలు చచ్చిపోతే ఆ ప్రజల స్మృత్యర్థం కులీ కుతుబ్ షా అక్కడ కట్టిండు. చార్మినారులో పావురము నీ గుండెల నిండా గావురము, చార్మినారులో పావురము నీ గుండెల నిండా గావురము, నువ్వు నెత్తురు చిందిన నందనము. అమ్మా హైదరాబాద్, నువ్వు నెత్తురు చిందిన నందనము, నీకు చెమట పూలతో వందనము. హైదరాబాద్ హైదరాబాద్ షహర్ హమారా హైదరాబాద్, హైదరాబాద్ హైదరాబాద్ ప్యారా ప్యారా హైదరాబాద్, హైదరాబాద్ హైదరాబాద్ షహర్ హమారా హైదరాబాద్, హైదరాబాద్ హైదరాబాద్ ప్యారా ప్యారా హైదరాబాద్. గోల్కొండల కొడితే చప్పట్లు అవి చెప్పును ఎన్నో ముచ్చట్లు. పొరపాటు ఎవరైనా అన్నారనుకోండి, గోల్కొండ పైన చప్పట్లు కొడితే కింద దాకా వినొస్తుందని. ఇది కేసీఆర్ పెట్టించినట్టు అని ఎవడన్నా తెలిస్తేలో అన్నాడు అనుకో, ఏ గోల్కొండ ఊలగొట్టుండే అంటాడు రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఆ లెవెల్కి వచ్చింది. ఇప్పుడు ఇది కేసీఆర్ పెట్టించినట్టు అని ఎవరైనా మూర్ఖుడు ఉండి అన్నాడు అనుకోండి, గోల్కొండ ఊలగొట్టు అంటాడు. అట్లా చార్మినార్ తీసేస్తా అన్నాడు. గోల్కొండల కొడితే చప్పట్లు అవి చెప్పును ఎన్నో ముచ్చట్లు, కులీ కుతుబ్ షా ఫర్మానా, కులీ కుతుబ్ షా ఫర్మానా, భాగమతికి దిల్ నజరానా. హైదరాబాద్ హైదరాబాద్ ప్యారా ప్యారా హైదరాబాద్, హైదరాబాద్ హైదరాబాద్ షహర్ హమారా హైదరాబాద్. మన గంగా జమున తహజీబు తెలంగాణ అధికార ముద్రల కనబడాలని కేసీఆర్ గారు ఏం చేసినారంటే కాకతీయ తోరణం మన ప్రాచీన వైభవం, చరిత్ర వైభవానికి గుర్తు. అది మొత్తం రూరల్ తెలంగాణని, మన చెరువులని, మన పంటలని అన్నిటినీ ప్రతిబింబిస్తుందని, చార్మినార్ నగరాన్ని, తర్వాత ఇక్కడ కలగలిసి జీవించే అన్ని మతాలు కలిసి జీవించే సంస్కృతికి గుర్తు అని ఆయన చార్మినార్ పెట్టిండు. నిజంగా కూడా మనం కలిసిమెలిసి జీవించే బతుకు. మల్లేష్ మస్తాన్ భాయి భాయ్, మల్లేష్ మస్తాన్ భాయి భాయ్, एक में दो पिया ईरानी चाय, मल्लेश मस्तान भाई भाई एक में दो पिया ईरानी चाय, तेलंगाना वालों का पसीना है, मन नेत्तुरु मन చెమట హైదరాబాద్ నగరం, तेलंगाना वालों का पसीना है, हैदराबाद एक हसीना है, हैदराबाद हैदराबाद
शहर हमारा हैदराबाद 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 प्यारा प्यारा हैदराबाद మీరేమో ఉద్యమంలో ఈ పాటలన్నీ విన్నరు కనుక మీకు తెలంగాణ ఉద్యమం విలువ తెలుసు దాని గురించి ఒక గంభీరమైన దృక్పథం ఉంటుంది తర్వాత తెలంగాణ తల్లి గొప్పతనం తెలుసు ఆమె పట్ల మీకు భక్తి ఉంటుంది ఈ పాటలు ఎన్నడూ విన్న మోకాన పోయినోడు కాదు ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఇప్పుడు ఆయన రాష్ట్ర గీతం చేసింది కదా జయ జయ హే తెలంగాణ అది ప్రపంచమంతా వాడుతున్నప్పుడు పాడనోడు ఎవడని ఉన్నాడంటే రేవంత్ రెడ్డి ఉద్యమ కాలంలో ప్రపంచమంతా వాడింది అప్పుడు వాడనోడు ఎవడంటే రేవంత్ రెడ్డి ఒక్కనాడు వచ్చి గొంతు కలిపిండి ఆ ఉద్యమంలో ఒక్కనాడు ఉద్యమంలో వచ్చి గొంతు కలపలే ఆయన జై చంద్రబాబు అని కూర్చున్నాడు కదా జై తెలంగాణ అనలే కదా